రాగి పల్లి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు రాగి గురించి మాట్లాడుకోవాలి అంటే రాగి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు హాయిగా రాగితో రకరకాలు అంటే రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి బోల్ తింటూ ఉంటారు. ఇది మనకు మలబద్ధకానికి చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. చాలా ఈజీ డైజెషన్ కాబట్టి మనకు మలబద్ధకం అనే ఇబ్బంది కూడా ఉండదు. ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో అలాగే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అందుకే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా రాగితో రకరకాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో మనకు ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం చాలా అధికంగా ఉంటాయి. సో కాల్షియం బాగున్నప్పుడు మనకి బోన్స్ కూడా చాలా స్ట్రెంగ్తెన్డ్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అందుకు ప్రతి ఒక్కరు కూడా రాగి తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇది మనకు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా రాగి ఎక్కువగా తీసుకుంటారు తెలుసా. ఎందుకంటే క్యాలరీస్ తక్కువ కదా. సో ఖచ్చితంగా మనకు బరువు తగ్గడానికి చాలా ఈజీగా మనకు అవకాశం ఉంటుంది. అలా మనకి రాగి అలాగే పల్లీలు మంచి ప్రోటీన్ అండ్ బెల్లంతో ఈరోజు ఈ లడ్డు తయారు చేయబోతున్నాం. ఇది పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. హాయిగా అంటే ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక లడ్డు ప్రతిరోజు ఇచ్చినట్టయితే చాలా అంటే వాళ్ళకి నచ్చుతుంది అండ్ బలం కూడా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, పల్లీలు మనం వేయించేసుకుందాం. మనం పల్లీ లడ్డు చేసుకుంటాం కదా మామూలుగా, పల్లి చిక్కి దానికి పల్లీలు వేయించుకుంటాం కదా, అలా వేయించేసుకోవాలి. మనకు పల్లీలు కూడా ఏంటంటే మంచి ప్రోటీన్ కంటెంట్ కాబట్టి సో పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. వాళ్ళకి మామూలుగా కూడా ఉట్టిగా కూడా పల్లీలు ఇవ్వచ్చు, ఉట్టిగా పల్లీలు కూడా ఇవ్వచ్చు, లేదు అంటే హాయిగా వేయించుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా కావాలి అన్న వెంటనే బెల్లం కరిగిచ్చేసి చక్కగా పల్లీలు వేసేసి ఉండలాగా చేసేసి ఇచ్చేసేయచ్చు. అంటే ఇలా అంటే పల్లీలు ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే మనకు ఉడికిచ్చిన పల్లీలు కూడా చాలా మంచిది తెలుసు ఆరోగ్యానికి. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నాం కదా. ఇది చాలా సులభంగా అవుతాయి యాక్చువల్లీ. జస్ట్ మనకి పల్లీలు వేయించడం మాత్రమే అనమాట. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది ఇళ్లలో ఏంటంటే పల్లీలు ఆల్రెడీ రెడీగా వేగి ఉంటాయి, అలాంటప్పుడు ఇంకా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పల్లీల పొడి కూడా పిల్లల అంటే వంటల్లో వేస్తూ ఉండాలి, మనం తీసుకునే ఆహారంలో కూడా వేస్తూ ఉండాలి. పల్లీలు నువ్వుల పొళ్ళు ఉంటాయి కదా, అంటే కొన్నిట్లో ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా అలా వేసేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా చక్కగా వేగింది కదా, మనకు పొట్టు కూడా వేడింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలను మనము పొడిగా తయారు చేసుకోవాలన్నమాట. పొడి తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో ఏంటో అన్న విషయం చెప్పేస్తాను. ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. పొడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా ఇలా చక్కగా పల్లీల పొడి రెడీ చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు రాగి పిండి, ఈ రాగి పిండిని కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. రాగి పిండి కూడా మనకు ఫాస్ట్గా అంటే గోధుమ పిండి, రాగి పిండి ఇవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మంచి స్మెల్ మనకు తెలిసిపోతుంది. దీంట్లో కొంచెం మనం నెయ్యి కూడా వేసి యాక్చువల్గా వేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది, స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. అందుకు కాస్త నెయ్యి వేస్తున్నాను. అంటే నేతిలో ఏది వేయించుకున్నా కూడా దాని స్మెల్ చాలా చాలా బాగా వస్తుంది కదా. ఇలా చక్కగా మనం రాగి పిండిని వేయించేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. బాగా కొంచెం లైట్గా వేగాలండి, ఒక 2-3 నిమిషాలు అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకు రాగి పిండి కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అందుకే నేను కాస్త నెయ్యి కూడా వేసాను కదా, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. లైట్గా వస్తుంది తెలుసా. రాగి ఎప్పుడు కూడా టేస్టీ అండి. దాంతో దోశలు చేసుకున్నా, ఇడ్లీలు చేసుకున్నా, అంటే రాగి మిక్స్ చేసి చపాతీలు చేసుకున్నా ఏదైనా కూడా చాలా రుచికరంగా ఉంటుంది.
అందుకే పిల్లలు కూడా కొంచెం మనకు రాగి అనేది టక్కని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఓకే, ఇది వేగిపోయింది కాబట్టి ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం రాగి పిండిని ఈ బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో బెల్లం వాడుతున్నాం, పంచదార ఏం వాడట్లేదు, బెల్లం వాడుతున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం. అంటే కొంచెం పెద్ద కప్ అండి ఇది, పల్లీల కప్పుతో పోల్చుకుంటే కనుక ఇది కొంచెం పెద్ద కప్పు. అంటే పల్లీల క్వాంటిటీ మీద 1 పిసర్ ఎక్కువ వేసారనమాట అంతే. మీరు సమానంగా వేయాలి అంటే సమానంగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, చాలా కొంచెం యాడ్ చేయాలి ఫస్ట్. అవసరానికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎందుకంటే మనకి లడ్డూలు చుట్టుకోవాలి కాబట్టి మరీ పల్చగా అయిపోతే మనకు రావు. అందుకు మనం చూసుకొని కేవలం ఆ బెల్లం కరిగినంత వరకే మనం నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా బెల్లం కరిగింది చూసారా. ఇప్పుడు మామూలుగా బెల్లం కూడా రకరకాల రంగుల్లో వస్తుందండి. మామూలు బెల్లం కూడా, అంటే నల్ల బెల్లం అలా కాదు, మామూలు బెల్లంలో కూడా బాగా ఎల్లో కలర్లో కొన్ని బెల్లం కొన్ని కనిపిస్తున్నాయి. కొంచెం చూసారా, ఇది డార్క్ బ్రౌన్ కలర్లో కొన్ని కనిపిస్తున్నాయి. చక్కగా బెల్లం కరిగింది కాబట్టి ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకుందాము. యాలకుల పొడి వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి దీంట్లోనే, చాలా కొంచెం చిటికెడు ఉప్పు అనమాట. అంటే ఆ సింపుల్ ఆ చిన్న ఉప్పు రుచి కోసం వేస్తారు, చాలా స్వీట్స్లలో వేస్తారండి కొంచెం లైట్ ఉప్పు. మనం బొబ్బట్లు చేసుకున్నా కూడా వేసుకుంటాం కదా. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మనకు బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇలా మిక్సింగ్ బౌల్లో మనం ఆల్రెడీ రాగి పిండి తీసుకున్నాం, దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పల్లీల పొడి కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా 1 కప్పు పల్లీలు కూడా వేసేసుకుందాము. ఇది ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసేసుకొని, ఇది కొంచెం వేడివేడిగానే ఉందండి, రాగి పిండి ఇప్పుడే వేయించుకున్నాం కాబట్టి కొంచెం వేడివేడిగానే ఉంది. ఇప్పుడు మనం కరిగించుకున్న ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది మనం ఇందులో వేసేసుకుంటున్నాం. అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకుని చూసుకోవాలి. ఒక్కసారి చూసుకుందామండి, నెయ్యి స్పూన్ తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బెల్లం కాబట్టి మనం చేతులు వెంటనే పెట్టకూడదు, అంటుకుపోతుంది కాబట్టి. ఇంకా మనకు బెల్లం పాకం అవసరం పడుతుంది. చేతికి ఇలా కొంచెం నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో చక్కగా ఇలా ఉండలు కట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇందులో కావాలంటే పిల్లల కోసం చేయాలి అన్నప్పుడు డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించేసుకొని పొడిగా తయారు చేసుకొని మీరు దాంతో కూడా చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే ఇంకొంచెం ముచ్చటగా 3 లడ్డూలు వచ్చాయన్నమాట. 1 కప్పు క్వాంటిటీస్ తీసుకుంటే మనకు 3 లడ్డూలు వచ్చాయి. అది సో ఈ విధంగా చక్కగా మీరు కూడా ఇంట్లో తయారు చేయండి, మీ పిల్లలకు పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెల్లంతో చేసాం కాబట్టి 100% బాగుంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా మా వంకాయ ప్లేట్లో మా రాగి పల్లి లడ్డు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి పల్లి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, పల్లీలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. రాగి పల్లి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో రాగి పిండి కాస్త నెయ్యి వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పొడి కొట్టుకున్న పల్లి పొడి వేసి
కరిగించుకున్న బెల్లం కూడా వేసి బాగా కలిపి లడ్డూలాగా చేత్తో చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పల్లీ లడ్డు రెడీ.